మా చిన్నతనంలో రథసప్తమి రోజున ఇలా ఉదయాన్నే రథం ముగ్గు వేసి వీధి చివరి దాకా ఆ రథం యొక్క దారాన్ని లాగి వదిలేసేవాళ్ళం. ప్రతి ఇంటి ముందు ఇలా ఏదో ఒక రథం ముగ్గే ఉండేది. మాఘమాసంలో వచ్చే ఈ మొదటి సప్తమి రోజున సూర్యదేవుడు జన్మించారు కాబట్టి ఈ రథసప్తమిని సూర్యజయంతి అని కూడా అంటారు. చీకటిని చీల్చుకుంటూ ప్రాణికోటికి ఆరోగ్యాన్ని అందివ్వటానికి సూర్యదేవుడు ఒక కొత్త రథం మీద వస్తారని సూర్యదేవుడికి ఆహ్వానం పలుకుతూ ఇలా ప్రతి ఇంటి ముందు ఒక రథం ముగ్గు వేసి సింబాలిక్గా తెలియజేస్తారట. మా చిన్నతనంలో సంక్రాంతి పండుగకు దాదాపుగా నెల రోజుల ముందే ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళము. ఆ నెల రోజులు పెట్టిన గొబ్బెమ్మల్ని ఎండబెట్టి ఈ రథసప్తమి రోజున మా అమ్మ సూర్యుడు ఉదయించడానికి పూర్వమే కట్టెల పొయ్యిలో కట్టెలకు బదులుగా ఈ గొబ్బెమ్మలతో తయారైన పిడకలనే వాడి బెల్ల పొంగల్ తయారు చేసి సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడికి నైవేద్యంగా పెట్టేవారు. ఇప్పుడు ఇలా చేయటం కుదరదు కదండి. అందుకని నాకు తోచిన విధంగా చిక్కుడుకాయలతోనే చిన్న రథాన్ని తయారు చేసి అందులో సూర్యుడి ఆకారాన్ని పసుపు కుంకుమలతో తయారు చేసి ఇంట్లో బెల్ల పొంగల్ని తయారు చేసి నైవేద్యంగా పెట్టి ఇలా నేను నాకు తోచినట్టుగా పూజ చేసుకున్నాను. సప్తాశ్వరథారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం త్వం సూర్యం ప్రణమామ్యహం. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ.